ఒకరోజు వర్ణాపూర్ అనే పల్లెలో సూర్యుడు కనిపించలేదు. బదులుగా భూమికి మబ్బులు చాలా దిగివచ్చాయి. పిల్లలు, పశువులు అందరూ పైకి చూస్తూ భయపడ్డారు. మబ్బులు వీధుల్లో తిరుగుతున్నాయి. ఇళ్లలోకి వస్తున్నాయి. చెట్ల చుట్టూ తిరుగుతున్నాయి. ఇది సాధారణ పొగమంచు కాదు. ఆకాశంలో ఉండే మేఘాలు. అరవ్ అనే బాలుడు ఒక్కసారిగా కనిపించలేదు. వాళ్లమ్మ కళ్ల ముందే తను మబ్బుల్లో కలిసిపోయాడు. అతను ఒక్కడే కాదు. మేఘాలు దగ్గరికి వెళ్లిన అందరూ అలానే కనిపించకుండా పోయారు. మీరా అనే యువతి తన నాన్నమ్మ చెప్పిన పాత కథలు గుర్తుపెట్టుకుంది. భూమిమీదకి మేఘాలు వచ్చినప్పుడు ఒక మంత్రం చదవాలి అని. ఆకాశ దేవతలు, పాత పూజా స్థలాలు, భ్రమించబడిన యజ్ఞం చేయాలి అని. గ్రామ ప్రజలతో కలిసి దేవాలయంకి వెళ్ళింది ఆమె పాత మంత్రం చదువుతూ. జ్వాల వెలిగించింది. మబ్బులు మెల్లగా పైకి ఎగిరాయి. అరవ్ మాత్రం తిరిగరాలేదు. ఇప్పుడు మబ్బులు మళ్లీ ఎప్పుడు రాలేదు. కాని మీరా మాత్రం ఇప్పటికీ ఆకాశాన్ని చూస్తుంటుంది. ఎందుకంటే తనకి అరవ్ ఇంకా తప్పిపోయిన వాళ్లు కనిపిస్తున్నారు. ఇలాంటి మరిన్ని యానిమేటెడ్ కథలు కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.